ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత అనంత రైతన్నలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపూర్ జిల్లాని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అది 2014 నుంచి 19 వరకు ఆయన చేసి చూపారు ఆ రైతుల మీద. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో రైతన్నలు ఎంతో ఎదురు చూస్తున్నారు. అంటే ప్రోత్సాహాలు ఇస్తారు ప్రభుత్వము. ఖచ్చితంగా దానికి విధంగా కూడా ఏదైతే మార్కెట్ సదుపాయాలు గానీ, లేకపోతే డ్రిప్ పరికరాలు గానీ, లేకపోతే అనేక వ్యవసాయ సంబంధించిన సామాగ్రి అంతా కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోబోతుందని కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఇప్పుడు ఆయన ఎంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఆదర్శంగా యువ రైతులు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం పైన మొగ్గు చూపారు. కొంతమంది సాఫ్ట్‌వేర్‌లు గానీ, లేకపోతే మిలిటరీలో పనిచేసేవాళ్ళు అనేక మంది అయితే వ్యవసాయం అంటే అక్కడ లక్షలకు లక్షలు ఉద్యోగాలు వదిలేసి అయితే వ్యవసాయం పైన కూడా మొగ్గు చూపిన పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు మనం అనంతపూర్ పట్టణంలోని కూతవేటు దూరంలోనే దెంతులూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక యువ రైతు ఆయన మిలిటరీ జవాన్ అని చెప్పచ్చు. ఆ వ్యవసాయం మక్కువతో మొత్తం 2 ఎకరాల పొలంలో ఆయనకున్న పొలంలో 1.5 ఎకరంలో అయితే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఆయన ఇది రెండో సంవత్సరం మొత్తం అంతా కూడా క్రాప్ అంటే చేతికొస్తుంది. అంటే ఇట్లాంటి ప్రభుత్వాలు గిన్న వాళ్ళకి గిన్న ఖచ్చితంగా చేయూతనిస్తే గిన్న రాయలసీమలో రత్నాలు పండించచ్చు అనడానికి ఈ జవాన్ చంద్రశేఖర్ తోటే డ్రాగన్ ఫ్రూట్ ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అంటే రెండో సంవత్సరంలోనే ఇంత భారీగా కాపు వచ్చింది. అసలు దీనికి మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయి, అసలు ఆయన ఏ లక్ష్యంతో డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టాడు ఏంటి అనేది కూడా మన దగ్గర జవాన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్ర గారు చెప్పండి, అంటే మీరు ఏంటి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేయడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? నమస్కారం అండి. నా పేరు చంద్రమోహన్. నేను రీసెంట్గా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యానండి. రిటైర్డ్ కూడా 6 నెలలు అవుతుంది. నా తోట వయసు ఇప్పుడు నేను తోట పెట్టడానికి కారణం కూడా ఇంట్రెస్ట్ అండి. డ్రాగన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకోసం అని చెప్పి పెట్టాను. ఇది రెండో సంవత్సరము. క్రాప్ కూడా చాలా బాగుందండి. ఈ మంత్ నేను ఒక 10 టన్నుల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే క్రాప్ అంటే చాలా బాగా వచ్చింది. మార్కెట్ పరంగా అయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్పాలి. అంటే ఇబ్బంది ఏం లేదు. అంటే రైతు మార్కెట్ ఎక్కడ చేస్తే ఎలా అమ్ముకోగలిగాడో తెలిస్తే అది ఏ మార్కెట్కైనా ఏ ఫ్రూట్కైనా ఇబ్బంది అనేది ఉండదండి. నాకైతే ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే లేదండి. అంటే ప్రభుత్వాలు కింద మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడు మొత్తము ఈ ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఆదాయం ఎంత వస్తుంది మీకు? నేను 2021 డిసెంబర్లో పెట్టానండి. నాకు మొదటిసారి ఎకరానికి వచ్చేసి హై డెన్సిటీలో వచ్చేసి నేను 8,000 చెట్లు పెట్టానండి. యాక్చువల్గా మాది 2 ఎకరాలు, అందులో హాఫ్ ఎకర్ వదిలేశానండి. 1.5 ఎకరాలు వచ్చేసి 11,000 మొక్కలు పెట్టానండి. దానికి అయ్యిన ఖర్చు మొక్కలకి, ఫోర్లకి, ఎరువులకి, డ్రిప్‌కి, నుంచి వచ్చేసి క్లాంపులకి అవన్నీ కలుపుకొని మేబీ ఒక 19-20 లక్షలు అయిందండి. అంటే ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ? ఇంతవరకైతే సబ్సిడీ అప్లై చేశామండి. సబ్సిడీ ట్రెల్లీ సిస్టంలో లేదు అంటున్నారు. మరి ట్రెల్లీ సిస్టమ్ ఇంకోటి మన హాఫ్ ఎకర్‌లో ఇది ట్రెల్లీ సిస్టానికి మామూలు నార్మల్ టైర్ సిస్టానికి 2 తేడాలు ఉన్నాయండి. ట్రెల్లీ సిస్టంలో హై డెన్సిటీలో 8,000 మొక్కలు పడతాయి. మామూలులో అయితే రింగు టైర్ వచ్చేసి ఫోలు టైర్ వచ్చేసి 2,000 పడతాయి. హాఫ్ ఎకర్‌కి ఇస్తామన్నారు. హాఫ్ ఎకర్‌లో కూడా 1000 మొక్కలు పడతాయి. 1000 మొక్కలు పెట్టి ల్యాండ్ వేస్ట్, టైము వేస్ట్. అటు నుంచి వచ్చేసి మనం పెట్టిన పెట్టుబడి అంత ఈజీగా రాదండి. మేబీ 5-6 ఏళ్ళు పడుతుందని చెప్పి ట్రెల్లీ సిస్టంలోకి వెళ్ళాము. బట్ కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము ట్రెల్లీ సిస్టమ్ కాకుండా రింగు ఫోల్ సిస్టానికి సబ్సిడీ అంటున్నారు. మరి దానికి కాకుండా ట్రెల్లీస్ సిస్టానికి ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇంక మీరన్నట్టు అంటే ఈ సబ్సిడీతో పాటు కూడా గవర్నమెంట్ కూడా ఇలాంటి తోటలు అంటే హార్టికల్చర్‌లో అనేక వాణిజ్య పంటలున్నాయి. ఈ వాణిజ్య పంటలకి గిట్టుబాటు ధర కూడా ఈ రేటు ఇంత ఫిక్స్ అని చేస్తే రైతులు కూడా ఏమన్నా మంచి ఆదాయాలు పొందే అవకాశాలున్నాయా? చాలా అంటే చాలా అండి. ఎందుకంటే ఇది ఒకసారే డ్రాగన్ అనేది ఒకసారే పెట్టుబడి పెట్టేది. చాలామంది అంటారు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అని ఎవరేం చూడలేదు. మేబీ 30 ఏళ్ళు అనుకుంటున్నాను. బట్ కాకపోతే మొదటిసారి మాత్రమే ఇది పెట్టుబడి అయ్యేది. నాకు సెకండ్ ఇయర్ కదండీ. క్రాప్ కూడా చాలా బాగుంది. నాకు ఇంతవరకు 60,000-65,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మహా అయితే ఇంకా 4 మంత్స్ ఉంది. ఇంకా 30,000 కావచ్చండి. అంటే మేబీ ఒక 1,00,000 నుంచి 1,10,000 వరకు కావచ్చు. బట్ హీల్డింగ్ ఎవ్రీ ఇయర్ టన్నేజ్ పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ నాకు 40 టన్నులు అనుకుంటున్నాను.
40 రాకపోయినా కూడా 30 అనుకుంటాను. 35 కన్ఫర్మ్ వస్తది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాకుంటే 40 అనుకున్నా 50 వచ్చేస్తాయి. అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుందండి. బట్ పెట్టుబడి మాత్రము లిమిట్ రూ. 1,00,000 1,10,000 కంటే ఎక్కువ దాటదు అండి. పైగా ఇంకోటి డ్రాగన్ కాయలు కొనుక్కునే వాళ్ళు లేరు అది ఇది అంటున్నారు. బట్ అమ్ముకోలేని వాళ్ళు ఇలా అంటున్నారండి. నాకైతే అలా అనిపించలేదు. కాకపోతే రేటు 70, 80, 90, 100 ఈ 4 స్టేజ్‌లోనే ఉందండి. ఏం పర్లేదు 60, 50 పోయినా కూడా రైతుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. నన్నడిగితే సలహా పెట్టుబడి ఫిక్స్. అటు నుంచి వచ్చేసి వచ్చే టన్నేజ్ ఫిక్స్ కాబట్టి నేనిచ్చే సలహా ఏందంటే డ్రాగన్ పెట్టుకోవాలని చెప్తాను. అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు? మీకు డైలీ ఎంతమంది ఒక లేబర్ ఉంటారు? 2, 3, 4 మెంబర్స్ వస్తుంటారండి. ఇది మన వీడ్ తీసేయడానికి, లేదంటే కాయలు అలాంటివి కోయడానికి, లేదంటే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే దానికోసం పనిచేస్తూ వస్తుంటారండి. అంటే ఓవరాల్‌గా ఒక నెల ఇయర్‌లో ఎంతమంది లేబర్ కావాల్సొస్తది? అంటే ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి? మేబీ ఇయర్లీ ఏం కాదండి. నెలకి నాకు ముగ్గురేసుకున్నా గూడా ఒక 100 మంది దాకా పడతారండి. 100 మందికైనా 20,000 కదా ఇది. 20,000 అంటే అంత పట్టదు నన్నడిగితేను. మన దీంట్లో చేపించుకునే పనిని బట్టి ఉంటుందండి. ప్రస్తుతానికైతే నాకైతే పట్టలేదు. ఇంగా ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇది కాయలు కోయాలి. అటు నుంచి వచ్చేసి మొక్కలు కట్ చేయాలి కాబట్టి నాకు ఈ 4 మంత్స్ పడతారండి. ఓకే. అంటే ఓవరాల్‌గా ఫైనల్‌గా చెప్పండి. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి ఇలాంటి యువ రైతులకు? సా మార్కెటింగ్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మాలాంటి రైతులు ఇంకా చాలామంది రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అండి. నా సలహా అంటే ఇది ఒకటి చెప్పగలను నేను. ఇంకోటి వచ్చేసి దీనికి ట్రెల్లీ సిస్టానికి కూడా సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా అన్నారు. మరి ట్రెల్లీ సిస్టానికి అన్నారో లేదంటే ఫోలర్ సిస్టానికి అన్నారో తెలీదండి. బట్ సబ్సిడీ వస్తే చాలా బెటరు. అంటే దీని మీద కూడా అనేక ఈ వైరస్‌లు ఎక్కువైనా భయపడుతున్నారు. కొంత అటాక్ అయితే గిన ఇబ్బంది అవుతాయి అనేది. ఇలాంటివి ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి సైంటిస్టులు గాని, లేకపోతే వ్యవసాయ సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు ఎవరన్నా మీకు మెళకువలు చెప్తుంటారా? ఇంతవరకైతే రాలేదండి ఇంతవరకు. మొత్తం నా ఓన్‌గానే చేసుకున్నాను. ఏదో నాకు తెలిసిన ఆయన ఇలా చేసుకోండి, ఇలా చేసుకున్నాను. బట్ ఇంతవరకు ఇందులో సైంటిస్టులు రాలేదు. ఎవరు ఉద్యాన అధికారులు రాలేదండి. వస్తే బానే ఉంటది. వస్తే అంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు కాబట్టి ఇందులో ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక లైట్‌గా ఫ్లవర్ డ్రాపింగ్ ఉంది. అదే వాళ్ళు వచ్చినారనుకోండి ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఒక ఐడియా చెప్తారు. అది చేసుకోండి. దేనివల్ల డ్రాప్ అవుతుంది? న్యూట్రిషన్స్ వల్ల, లేదంటే ఎరువుల వల్ల, లేదంటే స్ప్రేయింగ్ అంటే లేదులెండి. దేనివల్ల అనేది వాళ్ళు చెప్పగలరు. అందుకని వాళ్ళొస్తే చాలా మంచి సహాయంగా ఉంటుందండి. ఓకే అండి. అంటే ప్రభుత్వం గిన మీలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే మరిన్ని అయితే అవును. చాలా ఖచ్చితంగా చాలా అండి. చాలా. నాకు ప్రభుత్వం సహాయపడితే గిన చాలా మాలాంటి వాళ్ళు డ్రాగన్ పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారండి. బట్ కాకపోతే సపోర్ట్ లేకుండా ఉందండి ప్రభుత్వం తరపున. ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుకుంటానండి. ఇది